శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి 520వ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. హైదరాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయురాలు పేరి మాధవి చేసిన సంకీర్తన గానం అందరినీ ఆకట్టుకుంది. శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి వ్యవస్థాపకుడు పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 520వ అన్నమాచార్య సంకీర్తన గానం సంగీత ప్రియులను అలరించింది. ఉపాధ్యాయురాలు పేరి మాధవి సంకీర్తన గానం చేయగా ఎం లక్ష్మీనారాయణరావు కీబోర్డుతో, ఎస్ జయప్రకాష్ తబలాతో, కె భిక్షం రిథమ్స్తో సహకారం అందించారు. సిహెచ్ మల్లికార్జునాచారి వ్యాఖ్యానం చేశారు. ఆరుట్ల రవికుమార్, హరిప్రియలు ఈ కార్యక్రమాన్ని సమర్పించారు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి నల్గొండ పట్టణంలో స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయ్యాయని, తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 16న అన్నమాచార్య సంకీర్తనలతో రూపొందించిన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి వ్యవస్థాపకుడు పురుషోత్తమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా నిర్విఘ్నంగా సాగడానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒక్కొక్కరు మకూపాలనుగి బ్రహ్మాండ కోటులు, ఒక్కొక్కరు మకూపాలనుగి బ్రహ్మాండ కోటులు, పిచ్చటిల్ల కొందే పెను దైవము. ఒక్కొక్కరు మకూపాలనుగి బ్రహ్మాండ కోటులు, పిక్కటిల్ల కొందే పెను దైవము. ప్రకటనను తనలోని 14 లోకాలు, ప్రకటనను తనలోని 14 లోకాలు, తొక్కి పాదాన గొలిచే దొడ్డ దైవము. ప్రకటనను తనలోని 14 లోకాలు, తొక్కి పాదాన గొలిచే దొడ్డ దైవము. కళాభిమానులకు నమస్కారం. అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి నల్గొండలో స్థాపించి ఇప్పటికీ 43 సంవత్సరాలు అయింది. ప్రతి నెల 16వ తారీఖు నాడు అన్నమయ కీర్తనలతో రూపొందించిన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కేవలం అన్నమయ కీర్తనలు గానం చేయడమే కాకుండా ఆ కీర్తనల్లో ఉండే సాహిత్యాన్ని, వాటి విలువల్ని, సమాజ సందేశాన్ని కూడా ప్రకటించేటువంటి ప్రయత్నం ఈ సంస్థ ద్వారా మేము తీసుకున్నాము. అది ఒక సేవ కింద భావించాం. అలాగే కవి సమ్మేళనాలు, హరికథలు, ఇతర కళా ప్రక్రియలు కూడా ఈ సంస్థ ద్వారా మేము పరిచయం చేయడం జరుగుతున్నది. అందుకు అభిమానులైనటువంటి మీ అందరూ ఎంతో తోడ్పడుతున్నారు. అలాగే ప్రతి నెల కార్యక్రమాన్ని కూడా వదాన్యులు తాము సమర్పిస్తూ స్వామివారికి సేవ చేస్తున్నారు. ఈ వరుసలో ఇవాళ 520వ కార్యక్రమం. అంటే మేము 82 నుంచి ప్రారంభించి ప్రతి నెల 16వ తారీఖు నాడు ఏర్పాటు చేస్తాము. ఏ నెల కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడు 520 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళు ఏమీ ఆశించకుండా కేవలం స్వామివారి సేవానుభావం ఉద్దేశం పెట్టుకొని ఇక్కడికి వచ్చి గానం చేస్తున్నారు. వాటిలో భాగంగా ఈరోజు పేరి మాధవి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆవిడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు హైదరాబాద్లో. ఆమె కార్యక్రమానికి, ఆమె గానానికి లక్ష్మీనారాయణరావు గారు కీబోర్డ్తో సహకరిస్తున్నారు. జయప్రకాష్ గారు తబలాతో సహకరిస్తున్నారు. అలాగే మూర్తి గారు రిథమ్తో సహకరిస్తున్నారు. కార్యక్రమంలో పాడుతున్నటువంటి అన్నమయ కీర్తనల యొక్క గొప్పతనాన్ని, భావాన్ని తేట తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేట్టుగా వ్యాఖ్యానాన్ని నిర్వహిస్తున్నారు డాక్టర్ సిహెచ్ మల్లికార్జునాచారి గారు. ఇది అప్పటి నుంచి కూడా కంటిన్యూగా వరుసగా కార్యక్రమం జరుగుతూ వస్తున్నది. దీన్ని ఇంకా మున్ముందు ఇంకా కొనసాగించాలని, వీలైతే అన్ని జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని మా సంస్థ భావిస్తున్నది. మీ అందరి సహకారం కనుక ఉన్నట్టయితే వాటిని తప్పకుండా నెరవేరుస్తామనుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలకు మీ అందరి సహకారం ఎప్పటికీ ఆశిస్తూ ఉన్నాం.